తెలంగాణ రాష్ట్రంలోని రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. ఒక్క బస్తా యూరియా కోసం పంపిణీ కేంద్రాల వద్ద తెల్లవారుజాము నుంచే బారులు తీరుతున్నారు. PSCSల వద్ద భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు. క్యూ లైన్లలో ఆధార్ కార్డులు, పాదరక్షలు పెట్టి గంటల కొద్దీ నిరీక్షిస్తున్నారు. దీంతో పలు రైతు కేంద్రాల వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు మోహరిస్తున్నారు. అటు ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ నుంచి ఇటు ఖమ్మం, నల్గొండ చాలా జిల్లాల్లో ఇలాంటి ఘటనలే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సమస్యను అధిగమించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్రంపై ఒత్తిడితో ఈ వారం రోజుల్లో రాష్ట్రానికి 35,000 మెట్రిక్ టన్నుల యూరియా చేరినట్లు పేర్కొన్నారు. రాష్ట్రానికి వచ్చిన యూరియాను తక్షణమే డిమాండ్కు అనుగుణంగా జిల్లాలకు పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్కు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర వైఫల్యాలను రాష్ట్ర ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. రాష్ట్రానికి యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం ఉంది. దీన్ని కప్పిపుచ్చేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. వాస్తవాలు దాచిపెట్టి యూరియా దారి మళ్లిందని చెప్పడానికి తీవ్రంగా ఖండిస్తున్నా. గత ఏడాదిన్నర కాలంలో యూరియా కొరత ఇంతగా లేదు. ఈసారి కేంద్రం కేటాయింపుల మేరకు రాష్ట్రానికి ఇవ్వలేదు. అందువల్లే సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒప్పుకుని హుందాగా వ్యవహరించాలి. కేంద్ర మంత్రిగా యూరియాను సరఫరా చేయించడం ఆయన బాధ్యత అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇక రాష్ట్ర వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం తెలంగాణలో 2025 సీజన్లో 1.32 కోట్ల ఎకరాల్లో వరి, పత్తి పంటలు అధికంగా సాగవుతున్నాయి. ఈ పంటలకు యూరియా అవసరం. తెలంగాణకు ఈ వానాకాలం సీజన్లో 9.8 లక్షల టన్నుల యూరియా అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇక ఆగస్టు నెలకు తెలంగాణ రాష్ట్రానికి 1.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపులు జరపగా సరఫరా అయింది మాత్రం 0.62 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కావడం గమనార్హం.